తమిళనాట మరో రాజకీయ వేదిక ఆవిర్భవించింది. జయలలిత మేనకోడలు దీప ఈ వేదిక ప్రకటించారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో రాజకీయ కార్యకలాపాలు నడపబోతున్నారు. శశికళ తీరుపై విరుచుకుపడ్డారు దీప. అన్నాడీఎంకే నుంచి ద్రోహులను తరిమి కొడతామని తెలిపారు. అమ్మ జయంతి నాడు కొత్త పార్టీని ప్రకటించారు ఆమె మేనకోడలు దీప. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు ఆమె. పార్టీ లోగోను దీప ఆవిష్కరించారు. లోగోపై ఎంజీఆర్ ఫోటోతో పాటు జయలలిత ఫోటో ఉంది. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని ప్రకటించుకున్నారు దీప. జయలలిత జన్మదినం నాడు దీప నివాసానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలొచ్చారు. మేనత్త బర్త్డే నాడు పార్టీని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు దీప. తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందన్నారు. అమ్మ వారసురాలిగా పేదల సంక్షేమం కోసం పోరాటం చేస్తానని తెలిపారు. அம்மா அவர்கள் விட்டு சென்ற பணிகளை புரட்சி தலைவர் மற்றும் புரட்சி தலைவி அம்மா அவர்களின் பாதையில் மக்களிடம் கொண்டு சேர்க்க வேண்டும். அம்மா அவர்களின் ஆட்சியை மீண்டும் மலர செய்ய வேண்டும் என்பதே இந்த அமைப்பின் முக்கிய குறிக்கோளாக இருக்கும். இன்னும் அவர் எந்த செயல்பாட்டையுமே நிரூபிக்கவில்லை. அதை பொறுத்திருந்துதான் பார்த்து விமர்சிக்க வேண்டும் என்று நினைக்கிறேன். ஏதோ யார் வேண்டுமானாலும் தமிழகத்திற்கு முதல்வர் ஆகலாம் என்ற ஒரு நிலை உருவாகியுள்ளது. శశికళపై తీవ్ర స్థాయిలో ఆమె విరుచుకుపడ్డారు. అమ్మకు ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. అమ్మ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ లో పోటీ చేస్తానని తెలిపారు దీప. I will definitely contest from RK Nagar. This move by Deepak has rightly been staged today to kind of back me out of what I want to do. This is my view, and this is a ploy that has been staged. Why not all these days and all of a sudden yesterday makes it very unclear, and he's not even certain of what he's saying. And I firmly believe that Shashikala's family is behind this, and we have to just wait and see and get a clear picture of what is it that he actually wishes to say. మాజీ సీఎం పన్నీర్ సెల్వంను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు దీప. అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. సోదరుడు దీపక్తో కూడా చేతులు కలిపే ప్రసక్తే లేదన్నారు. శశికళకు మద్దతిస్తున్న దీపక్ ఆమె బంధువుల నాయకత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు.